ఆ స్విచ్ షాక్ కొడుతుందిరా. ఈ మొక్క నేను లోపలికి వెళ్ళక ముందు చెప్పాలి కదరా. అంటే ముందు చెప్తే నువ్వు నమ్మవు కదా అని. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. కూర్చో. హలో, జూలియన్ లోపలికి పంపించు. ఎరా మీ ఆఫీసులో కుక్కను కూడా పెంచుతున్నారా? రే, జూలీ అంటే అమ్మాయిరా. అమ్మాయా? నీకెంత పని చేస్తుందా? కలిసి పని చేస్తుంది. బాగుంటదా? లా ఉంటది. అదిగో. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్. Further to our letter dated 20th instant and the various discussions we had on the above subject matter, we contemplate to organize a dealers meet very soon. That's it. రే, ఏమైందిరా అలా అయిపోతున్నావు? నా రైట్ సైడ్ ఏం పని చేయట్లేదురా. ఏమైందిరా? ఎంత గిల్లుకున్నా తొడమేసి పరిస్థితి తెలియట్లేదురా. పెరాలసిస్ ఏమో. మీరేం కంగారు పడకండి. నా ఎనాలిసిస్ ప్రకారం అది పెరాలసిస్ కాదు. మీకెళ్ళ తెలుసు, మీరు స్టెనోకం డాక్టరా? మీరు గిల్లుతోంది నా తోడని కాబట్టి. థ్యాంక్ యూ సార్. ఇక్కడ ఎంత గొడవ చేసావంటే ఇంక సాయంత్రం పార్టీలో ఎంత గొడవ చేస్తావు? రే, పార్టీ ఇస్తున్నావా? చేతులు ప్యాంట్ జేబులో పెట్టుకుంటాను, పార్టీ మాత్రం క్యాన్సిల్ చేయ. జనాలకి ఎంత సాడజం రా. ఒకడు పెళ్లి చేసుకుని ఉండే చూడటానికి ఎంతమంది వచ్చారు చూడు. పోనీ నువ్వు కూడా చేసుకుని చూడరా. నేనా? పెళ్ళ? నోవే. ఈ ఆడవాళ్ళ సంగతి నీకు తెలియదురా. ఎలాంటి మగోడైనా ఎదవం చేసేయగలరు, అలాగే ఎలాంటి ఎదవనైనా మగోడు చేసేయగలరు కూడా. అలాంటప్పుడు నువ్వు కూడా పెళ్లి చేసుకుని మొగడు వైకోవచ్చు కదరా. నువ్వు పక్కనే ఉన్నావా? చూసుకోలేదు. సారీ సార్. ఫోన్ సార్. నాకా? అవును సార్, మీకే. హలో. అసలేంటి నువ్వు వెళ్ళేటప్పుడు గంటకు ఒకసారి నిమిషానికి ఒకసారి ఫోన్ చేస్తానన్నావు. నువ్వు అంటే అంత ఇష్టం ఇంత ఇష్టం అని చెప్పావు. ఏంటి మాట్లాడావు? మీరు ఛాన్స్ ఇస్తే కదండి. ఎందుకు ఇవ్వాలి? నేను ఎంత హర్ట్ అయ్యానో తెలుసా? తెలుస్తుంది మేడం. మేడమా? అమర్? ఓ, నేను అమర్ కాదండి. ఓ సారీ, మీరు వైట్ షర్ట్ వేసుకున్నారా? వైట్ షర్ట్ వేసుకుంటే ఎన్ని తిట్లు తినాల్సి వస్తుందని తెలియక వేసుకున్నానండి. ఐఎమ్ సారీ. సారీ సార్, ఆయన ఫోన్ మీకు ఇచ్చాను. ఓ, ఇదిగో. నువ్వు కూడా వైట్ షర్ట్ వేసుకుని ఉన్నావు. ఏమి వినకుండా సైలెంట్ గా తీసుకెళ్ళి అతనికి ఇచ్చే జాగ్రత్త. ఓకే సార్. ఏంట్రా? వేరే ఎవరికి వచ్చిన ఫోన్ మనకి ఇచ్చేట్రా. సారీ సార్, మీకు వచ్చిన ఫోన్ ఆయనకి ఇచ్చాను. ఇట్స్ ఓకే. ఐఎమ్ సారీ. Hey, that's all right. సార్ బిల్ ఎంత అయింది సార్? 116 రూపాయలండి. కరెక్ట్ గా 16 రూపాయలు చిల్లరవండి. కరెక్ట్ గా 16 రూపాయలు చిల్లరా? అవునండి. ఇదిగోండి. ఇదేంటి? 16 రూపాయల నోటు. 16 రూపాయల నోట? కొత్తగా వచ్చిందిలే. జాగ్రత్తగా చూసుకో, దొంగ నోట్లు వస్తున్నాయంట. కరెక్ట్ చిల్లర కావాలంట. ఏంట్రా ఇంకా రాలేదు? అవునరా, నువ్వు వస్తున్నట్టు మీ డ్రైవర్ తెలుసా? డ్రైవర్ కి ఏంట్రా, మొత్తం జర్మనీకే తెలుసు. అయినా మనం 4 రోజులు ఊళ్ళో లేకపోయేసరికి మా డ్రైవర్ వాండర్ లో ఫీల్ అవుతుంటాడులే. రే, ఈ సరడ్ అలా ఫీల్ అవ్వలేదు. వచ్చేస్తుంది చూడు మన బ్లూ ఆడి. హాయ్. కాదు భలే ఉందా? ఆ డ్రైవర్ కూడా బాగుంటాడా? హలో. నువ్వు నిజంగా ఈ లెవెల్కి ఎదిగిపోయి ఉంటే నమ్మలేకపోతున్నాను రా. నువ్వేంట్రా, నేనే నమ్మలేకపోతున్నాను. ఎంత షాకింగ్ గా ఉంది తెలుసా? దీనిదే ఉందిరా, ముందు ముందు ఇంకా షాకులు తింటావు చూడు. అవునరా, నువ్వు ఎంత ఎదిగినా నీలో కొంచెం కూడా గర్వం లేదేంట్రా? అసలు ఎందుకురా మనం గర్వపడాలి? ఈ ప్రపంచం అంతా మాయరా. ఏది మంద కాదు, ఏది శాశ్వతం కాదు. సర్లే గాని ఈ కార్ ఎంట్రా? అకౌంటెంట్ అడిగి చెప్తారు. అలా చూడు, సిటీ చాలా బాగుంటది. అవునరా, చాలా ప్లెజెంట్ గా ప్రశాంతంగా ఉంది. నేను రాకముందు ఇంకా బాగుండేది అంటరా. అది కరెక్టే ఉంది. అలా చూడు, మనం ఉండేది అక్కడే. ఏంట్రా, జర్మనీలో ఇంత పెద్ద ఇల్లా? ఇల్లా కాదది, విల్లా. ఇదే కదా? చెప్పాను కదరా, ఈ ప్రపంచంలో నాది నీది ఏది శాశ్వతం కాదండి. ఏ సునీల్, ఈ బిల్లా ఎంతైందిరా? ఆడిటర్ అడిగి చెప్తాను లేరా. థ్యాంక్ యూ. హలో, ఇటు బాబు వెళ్ళాల్సింది. అది అవుట్ హౌస్ కదరా? ఇక నుంచి నువ్వు ఉండాల్సింది ఇక్కడే. ఇక్కడ ఎవళ్ళు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండటం బెటర్. ప్లేస్ మారగానే మనిషి మారిపోయావు కదరా.
రేయ్ నువ్వు ఫీల్ అవుతావు నాకు తెలుసురా, కానీ తప్పదురా, ఏం చేస్తాం. సర్లే నీ కోసం నేను కూడా ఇక్కడే ఉంటానులే. అవసరం లేదులే, నేనేం ఫీల్ అవ్వను కానీ నువ్వు ఆ విల్లాలోనే ఉండు. విల్లాలో ఉంటే వానర్ ఫీల్ అవుతాడు. ఆడేవాడు? విల్లా వానరు విల్లా ఉండరు ఎవడరా? మన కారు వానరు. కారు నీది కాదా? విల్లా వానరదే. అంటే విల్లా కారు రెండు నీవు కాదా? రెండు వానరయ్యారా. మరి నువ్వు? డ్రైవర్. ఏ విషయం ఇండియాలో ఎవరికన్నా చెప్పావనుకో నీ పరివే పోద్ది. హోరి అదవా, మరి ఇందాక ఎయిర్పోర్ట్ లో దిగినప్పటి నుంచి అన్ని నావే అన్నావు కదరా? అన్ని నాయే అనలేదురా, అంతా మాయే అన్నాను. నువ్వు నన్ను సరిగ్గా అర్థం చేసుకోవట్లేదురా. సునీల్ బాస్ కాలింగ్. కమింగ్. నువ్వు లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటుండు, నువ్వు షాక్ నుంచి బయటకు వచ్చేలోగా నేను వచ్చి కలుస్తాను.